అంటే ఇప్పుడు నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటావు వాళ్ళు నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ అనుకో ఎక్స్పీరియన్స్ని బట్టి నీ ఫేస్ వాల్యూని బట్టి అంటే నువ్వు ఎంతమందికి తెలుసు అనే దాన్ని బట్టి నీ రెమ్యునరేషన్ ఫిక్స్ చేసుకుంటావు. సేమ్ ఇదే ఇక్కడ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అప్లై అవుతుంది కదా. నువ్వు ఒకటి పోస్ట్ చేస్తే ఎన్ని లక్షల మంది చూసారు, నువ్వు ఎట్లా కోట్ చేస్తావు? అంటే మనకు వ్యూస్ని బట్టి చూస్తారు మేడం. నా ఫేస్ వాళ్ళకి బ్రాండ్ వాళ్ళకి అసలు తెలియదు, నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే వ్యూస్ వస్తున్నాయి లేదా, కామెంట్స్లో పాజిటివ్ ఉందా లేదా, అలాగే లైక్లు అంతా బాగున్నాయి లేదా, ఇతనికి వ్యూస్ పరంగా రీచ్ బాగుంది అనుకున్నప్పుడు, ఇతనితో చేయిస్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం కాంటాక్ట్ అయ్యి చేయిస్తారు మేడం. అట్లా. బట్ నువ్వు ఎలా కోట్ చేసుకుంటావు నాకు ఇంత కావాలి ఎంత ప్రైజ్? నేనేం ఆలోచిస్తానంటే ఎంత ఇచ్చినా చేసేద్దాంలే ఏముంది అట్లా ఆలోచిస్తాను మేడం. ఇప్పుడైనా సరే ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తాను మేడం. నాకు అంతంత కావాలని, నాకు పని దొరకాల, పని ఉండాలా. ఇప్పుడు ఒక 4-5 రోజుల కన్నా ఒక ప్రమోషన్ అన్నా దొరికితే బాగుంటుందని చెప్పి ఆలోచిస్తుంటాం. బట్ చాలా తక్కువ పే చేస్తారు కదా, నువ్వేం కోట్ చేయకపోతే అడగపోతే. అంటే 4,000 3,000 అట్లా కూడా అనేస్తారు కదా. బట్ నీ పోస్ట్ ద్వారా వాళ్ళకి వచ్చే లాభాలు లక్షల్లో ఉంటాయి కదా. అదే మేడం, ఇస్తారు మేడం, మనకు కూడా బాగానే ఇస్తారు. అట్లా అని చెప్పి మనం డిమాండ్ చేసేది ఏముండదు, ఇంత ఇవ్వండి ఇంత ఇస్తే చేస్తాను అట్లా ఏముండదు. వాళ్ళు డిమాండ్ అని కూడా కాదు, బట్ నువ్వు కోట్ చేయాలి కదా ఇంత అని, ఇంత అయితే రీజనబుల్ అని. అదే మేడం, మన వ్యూస్ని బట్టి నేను ఒక 20,000 అట్లా అడిగాను అనుకోండి, లేదు బాబు ఇంత ఇస్తామంటారు. నాకు ఖాళీగా ఉన్నాను, నాకు వర్కౌట్ అవుతుంది అంటే పట్టం చేసేస్తాను అట్లా. ఓకే, అది.